Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. ఈ రోజు ఘుమఘుమల్లో రాజుగారు ఘుమఘుమలాడేలా ఏ రెసిపీ చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఘుమఘుమల్లో ఏ రెసిపీ చేయబోతున్నారు? వంకాయతో చేస్తున్నాను. ఓకే, వంకాయతో వంకాయ అవిసె గింజల కూర అండి. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్ గా ఉంది. ఎస్, కొంచెం హెల్దీ కూడా. అంటే అవిసె గింజలు మంచి హెల్దీ కదా. సో ఇక్కడ అవిసె గింజల్ని మనం ఇలా కర్రీస్లలో కూడా వాడుకోవచ్చు. నేను అది ఎలాగో చూపిస్తాను. ఓకే, సో మరి వంకాయ అవిసె గింజల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె గింజల వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, అవిసె గింజలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో అవిసె గింజల వంకాయ కూర స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఒక పొడి రెడీ చేసుకుందాం అవిసె గింజలతో. సో ఇది కొంచెం హెల్దీ డిష్ అండి. ఓకే, సో అవిసె గింజలు చాలా హెల్దీ, రెగ్యులర్ గా తింటూ ఉండాలి అని ఈ మధ్య అందరూ చెప్తున్నారు కాబట్టి మనం వంటల్లో కూడా కూరలో ఎలా వాడవచ్చు నేను చూపిస్తాను. సో ఈ పొడి మనం మిగతా కాయగూరల్లో కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకు మార్కెట్ లో ఈజీగానే దొరుకుతున్నాయి అవిసె గింజలు కూడా. సో ప్యాన్ లో అవిసె గింజలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, సో కొద్దిగా జీలకర్ర, సో ఇలా చిట్టుపట్లాడుతున్నాయి అంటే వేగినట్టే అనమాట మనకి అవిసె గింజలు కూడా. సో ఆ పలంగా కూడా మనం వాటిని వేయించేసుకొని తినేసేయచ్చండి, చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో దీంట్లోనే కొద్దిగా చింతపండు అండి. ఓకే, సో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. సో ఇదంతా కూడా మిక్సీ పట్టేసి మనం పొడి రెడీ చేసుకోవాలి. సో ఈ పొడి రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం ఏ కూరల్లో అయినా వాడుకోవచ్చు. సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చేసేద్దాం. సరిపడా ఆయిల్. సో దీంట్లో మనం వంకాయలు ఏవైనా తీసుకోవచ్చు, మన చాయిస్, మనకు నచ్చిన వంకాయలు ఏవైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను నల్ల వంకాయలు వాడుతున్నాను. పోపు దినుసులు, ఇక్కడ పోపు కూడా మెయిన్ దీంట్లో. సో అంటే ఏ డిష్లో మనం పోపు వేసుకున్నా సో ఇది బాగా వేగితేనే ఆ టేస్ట్ అనేది ఆ డిష్కి వచ్చేస్తుంది. కలర్ టర్న్ అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. సో వంకాయ కాబట్టి మనకి ఇంగువ ఉంటే ఈ డిష్ ఇది బాగుంటుంది. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాం వంకాయ ముక్కలు. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, సో దట్ మనకు కొంచెం ప్రాసెస్ అనేది కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. సో అంటే వాటర్ అంతా తొందరగా బయటకు వచ్చేస్తుంది మనకు సాల్ట్ అప్లై అయితే. సో ఈ ముక్కలు కొంచెం మగ్గితే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం మొదలు పెట్టేసుకోవచ్చు. సో కొద్దిగా మగ్గాలి. వంకాయ కాబట్టి ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. వంకాయ ముక్కలు కొంచెం మగ్గాలి, ఆలోపు చిట్కా చూసేద్దాం.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పులిహోర అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉండరు కదండి. పులిహోర చాలా ఇష్టంగా తింటూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా. మరి పులిహోరలో మనం పల్లీలు వేసుకుంటూ ఉంటాం. ఇవి క్రిస్పీగా ఉండాలి, కరకరలాడుతూ ఉండాలి అంటే ఫస్ట్ పల్లీలను వేయించుకుని పులిహోర అంతా తయారు చేసుకున్న తర్వాత దానిలో కలుపుకున్నట్లయితే క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఓకే, చిట్కా చూసాం కదా, చూద్దామా రాజు గారు? వంకాయలు మగ్గాయా? ఓకే, మగ్గిపోయాయి. సో మంచి కలర్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు. సో ఆల్రెడీ నేను వేగడానికి కొంచెం వేసాను. కారం, కొద్దిగా పసుపు అండి. సో వీటికి కొంచెం ఉప్పు కారం అది కూడా కొంచెం పట్టిన తర్వాత సో ఫైనల్ గా మనము అవిసె గింజలతో పొడి రెడీ చేసుకున్నాం కదా, సో ఆ పొడి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అవిసె గింజల పొడి, ధనియాలు కలిసి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ పొడి గనుక రెడీ ఉంటే ప్రాసెస్ అంతా కూడా 5-10 minutes మాక్సిమం కదా. మనం పోపు వేసేసుకొని కొంచెం దాంట్లో వేసుకున్న కాయగూర ఏదైతే ఉంటుందో అది ఉడికిందంటే సార్ అంతే. కొద్దిగా కొత్తిమీర, రెడీ అండి. ఓకే, సో అవిసె గింజల వంకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అవిసె గింజల వంకాయ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా అవిసె గింజలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి చింతపండు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అవిసె గింజల వంకాయ కూర రెడీ. అవిసె గింజల వంకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. జనరల్ గా ఈ వంకాయ కూరలు చేసినప్పుడు పల్లి పొడి ఇలా వేస్తూ ఉంటారు కదా రాజు గారు టేస్ట్ కోసం. అవునండి. వాటన్నిటికన్నా కూడా అవిసె గింజల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, వేయించడం వల్ల ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది కూడా. సో అండ్ కొంచెం కరకరలాడుతూ క్రిస్పీనెస్ ఉంది ముక్కలో కూడా. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో ఒకసారి చేసుకుంటే ఇది కూడా అందరికి బాగా నచ్చుతుంది. అండ్ మీరు అన్నట్టు హెల్దీ కూడా. ఈ పళంగా మనం ఫ్లాక్స్ సీడ్స్ ని ఇంటేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. చాలా బాగుందండి కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు పెనం మీద కాస్త ఉప్పు చల్లి దాని తర్వాత ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ విరిగిపోకుండా ఉంటుంది, పెనానికి అతుక్కోకుండా ఉంటుంది, బాగా వస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు మనకి మంచి రెసిపీస్ చేసి చూపించడానికి. ముందు వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? మహేశ్వర్. మహేశ్వర్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. సో ఏ ఇన్స్టిట్యూట్ లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు? ఐహెచ్ఎం శ్రీశక్తి. ఐహెచ్ఎం శ్రీశక్తి. ఓకే. హలో. హాయ్ అండి. మీ పేరు? సాయిరామ్. సాయిరామ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరువూరు అండి. తిరువూరు. ఓకే. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో చేస్తున్నారు హోటల్ మేనేజ్మెంట్? ఐహెచ్ఎం శ్రీశక్తి, బేగంపేట్. ఓకే, ఇద్దరు ఒకటే చోట? ఒకటే. ఓకే. సో ఫ్రెండ్సా మీ ఇద్దరు? అవునండి. ఓకే. ఈ రోజు ఎవరు ఫస్ట్ వంట చేయబోతున్నారు? నేను మ్యామ్. మీరు ఏ రెసిపీ చేయబోతున్నారు? పన్నీర్ చీజ్ బేగన్ మ్యామ్. పన్నీర్ చీజ్ బేగన్. సో వంకాయతో. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? రెడీయా? ఓకే. పన్నీర్ చీజ్ బేగన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
పన్నీర్ చీజ్ బైంగన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, చీజ్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, బేష్మలా సాస్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఫ్లార్ తీసుకోవాలి మ్యామ్. ఫ్లార్ ప్లేట్ ఇక్కడ పెట్టేసుకో. కొద్దిగా సాల్ట్, మైదా పిండిలో కొంచెం ఉప్పు, పెప్పర్, మిరియాల పొడి కలుపుకోవాలి. కలుపుకొని బ్రింజాల్ని స్లైసెస్ చేసుకోవాలి మ్యామ్. సో ఇది పెద్ద బ్రింజాలా? ఎస్ మ్యామ్. ఓకే. దీన్ని డిప్ చేయాలి ఇట్లా 2 సైడ్స్ డిప్ చేసి, తర్వాత ఒక ప్లేట్లో అన్ని డిప్ చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కావచ్చు, షాలో ఫ్రై ఆర్ డీప్ ఫ్రై. ఇప్పుడు మీరు షాలో ఫ్రై చేస్తారా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఆయిల్ వేసాం, ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ ఉండండి, నేను చూస్తాను. బెంగన్ 2 సైడ్స్ మనం వేయించుకోవాలి. ఫ్లవర్ డిప్ చేయాలి. ఇది ఇప్పుడు నార్మల్ గా ఇట్లా ఓవెన్ లో డైరెక్ట్ పెడితే ఎక్కువ కుక్ కాదు. సో ఫస్ట్ మనం డీప్ ఫ్రై కొద్దిగా చేసుకోవాలి, తర్వాత పెట్టాలి, తర్వాత బేక్ చేయాలి ఓవెన్ లో. సో ఇలా 2 వైపులా వేయించేసుకోవాలి నార్మల్ గా. ఎక్కువ ఏం అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. నార్మల్ గా బేక్ అవన్నీకే ఈజీగా ఉండేటట్టు బేక్ చేయాలి. సో ముందైతే ఇవి 2 వైపులా చక్కగా వేయించుకోవాలి. సో ఇలా 2 వైపులా వేయించేసుకోవాలి. సో మొత్తం సాఫ్ట్ అయిపోయేదాకా చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత తీసి ఒక ప్లేట్ లో పెట్టుకొని తర్వాత మనం స్టఫింగ్ చేసుకోవాలి. పన్నీర్ స్టఫింగ్ తీసుకుందామా అయితే? ఓకే. తర్వాత మళ్ళా ప్యాన్ ఆన్. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి మ్యామ్. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గార్లిక్ సాటే చేసుకోవాలి నార్మల్ గా. ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్ లో? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ అయిపోతుంది. కొద్దిగా గార్లిక్, సాత అవుతుంటే కొద్దిగా టమాటా కాన్సెస్ అంటాం మ్యామ్. ఇది టమాటా బాయిల్ చేసి చాప్ చేయాలి మొత్తం. టమాటా బాయిల్ చేసేసి కచ్చా పచ్చగా చేసేసుకోవాలి, పేస్ట్ లాగా. యాక్చువల్లీ ఈ డిష్ వచ్చేసి మన టర్కీష్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నటువంటి ముసాకా డిష్. ఓకే. మనం ముసాకాని ఈ విధంగా పన్నీర్తో చేస్తాం. కీమా యూజ్ చేసే ప్లేస్ పన్నీర్ యూజ్ చేస్తాం. లేదంటే మనం వెజిటేబుల్స్ కూడా సన్నగా తరిగి వాడుకోవచ్చు. పన్నీర్ ఇష్టం లేదు, పన్నీర్ ఇష్టం లేకపోతే టమాటో ప్యూరీ. ఓకే ఓకే. కొద్దిగా పెప్పర్ టేస్టింగ్ కోసం. సాల్ట్, మనము సాల్ట్ పెప్పర్ వేసేటప్పుడు చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్రింజాల్లో వేసాం, సో చూసుకుని వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో కారం వాడట్లేదు. కారం వాడట్లేదు. సో ఈ కాంటినెంటల్ డిషెస్ లో మనకి కారం ఎక్కువ కారం వాడము. మనం వాడితే చిల్లీ ఫ్లేక్స్ వాడచ్చు. ఓకే. పన్నీర్ వేసుకోవాలి తర్వాత. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది స్టఫింగ్ లెక్క బ్రింజాల్స్ మధ్యలో. ఓకే. ఆపేనా? సో అయిపోయింది. ఇప్పుడు ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని మనము ట్రేని మోల్ని గ్రీస్ చేసుకోవాలి. ఓకే. గ్రీస్ చేసుకున్నాక ఇది లేయర్ లెక్క ఇట్లా సెట్ చేయాలి లోపల. తర్వాత మనము స్టఫింగ్ వేయాలి. మళ్ళీ దీని మీకంచి లేయర్ వేయాలి మరి. ఇంకొక లేయర్. తర్వాత స్టఫింగ్ మళ్ళా ఒకసారి లేయర్ వేయాలి.
దీని మీకెంచి మనం బెచమిల్ సాస్ యాడ్ చేసుకోవాలి మేము కొద్దిగా టేస్టీ కోసం. ఓకే, బెష్మెల్ సాస్. బెచమిల్ సాస్ ఇది మదర్ సాసెస్, వన్ టైప్ ఆఫ్ మదర్ సాస్. ఓకే, మనకి మార్కెట్ లో దొరుకుతుంది. మార్కెట్ దొరుకుతుంది, లేదంటే మనం మనం ఓన్ గా తయారు చేసుకోవచ్చు మేము. ఫ్లవర్ బటర్ మిల్క్ యాడ్ తయారవుతుంది, సరిపోతుంది. 10 గ్రాముల ఫ్లవర్, 10 గ్రాముల బటర్, 100 ml మిల్క్. 100 ml మిల్క్. తర్వాత చీజ్ మేము చీజ్ గ్రేట్ చేసుకోవాలి మీదికించి. ఓకే, మనం ఇక్కడ మొజరెల్లా చీజ్ వాడతాం. మొజరెల్లా, ఇది మొజరెల్లా చీజ్ మేము ఇది కూడా మనకి మార్కెట్ లో దొరుకుతుంది. మార్కెట్ లో దొరికి. ఇంకా ఇది బేక్ చేయాలి మేము. అంతేనా, ఇంకేం అక్కర్లేదా? ఇంకేమో. ఓకే, సో ఇట్లా ఎంతసేపు బేక్ చేయాలి ఇది? ఇది నార్మల్ ఓవెన్ అయితేనేమో 15 minutes బేక్ చేయాలి మ్యామ్. బ్రెడ్ ఓవెన్ అట్లాంటివి పెద్ద అయితేనేమో 2 minutes 3 minutes లో బేక్ అయిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో అక్కడ ఓవెన్ ఉంది, వెళ్ళి సెట్ చేసేసుకోండి. ఓకే, సో ఇప్పుడు అది బేక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. మహేశ్వర్ గారు చూద్దామా, అయిపోయిందేమో? ఓకే మ్యామ్, ఒకసారి చెక్ చేసేయండి. ఓ వావ్, అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. సో ఇంకా ఫైనల్ గా ఏమైనా డెకరేషన్ ఏమైనా చేయాలా? గార్నిష్ మ్యామ్, గార్నిష్ ఒలివ్స్ తో చేయాలి మ్యామ్. ఓకే, సో పన్నీర్ చీజ్ బైంగన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ చీజ్ బైంగన్ తయారు చేసుకునే విధానం. ముందుగా వంకాయలను గుండ్రంగా స్లైసులుగా కట్ చేసుకోవాలి. మైదాలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వంకాయ స్లైసులను అద్దుకుని నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, టొమాటో పేస్ట్, టొమాటో ప్యూరీ, మిరియాల పొడి వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ తురుము వేసి వేగనివ్వాలి. వేయించిన వంకాయ ముక్కలపై పన్నీర్ మిశ్రమం సమంగా పరచాలి. దీనిపై నుండి మరికొన్ని వేయించిన వంకాయ ముక్కలను ఉంచి పన్నీర్ మిశ్రమం, బిష్మెలా సాస్, చీజ్ తురిమి వేసి ఓవెన్ లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ చీజ్ బైంగన్ రెడీ. పన్నీర్ చీజ్ బైంగన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజుగారు టేస్ట్ చూడండి. సూపర్ మహేశ్వర్, చాలా బాగుంది, వెరీ టేస్టీ. సో రాజుగారు మీకు ఎలా అనిపించింది? బాగుంది. సో ఈ బ్రింజాలతో అంటే ఇలా డిఫరెంట్ గా మనకంటే ఈ కాంటినెంట్ లో పోయినా దీంట్లో పోయినా చేస్తూ ఉంటారు. సో అంటే ఆల్మోస్ట్ కొంచెం మన దానికి కొంచెం రిలేటెడ్ గా ఉన్న దాంట్లో ఆ చీజ్ కానీ కొంచెం ఆ స్పైసెస్ సీజన్ కొంచెం చేంజింగ్ గా ఉంటుంది కదా. బాగుంది, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. సో డిఫరెంట్ గా ఉంది కదా రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. అయితే బెండకాయ చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే జిగురుగా ఉంటుంది. ఎంతగా ఫ్రై చేసినా కూడా ఈ జిగురు పోదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా అయితే ఫాలో అవ్వండి. బెండకాయ వేయించే ముందు కొద్దిగా ఒక 2 స్పూన్ల మజ్జిగ కనుక వేసి వేయించుకున్నట్లయితే ఈ జిగురంతా కూడా పోతుంది. కావాల్సిన విధంగా ఫ్రై చేసుకోవచ్చు, లేదా పులుసు చేసుకోవచ్చు, ఏ రకంగా అయినా వండుకోవచ్చు. సో మరి నెక్స్ట్ సాయిరామ్ గారు చేయబోతున్నారు మన కోసం రెసిపీ. ఏం వంట చేయబోతున్నారు? నేను క్యాబేజ్ డోల్మాస్ చేస్తాను. క్యాబేజ్ డోల్మస్ అంటే ఏంటండి? డోల్మాస్ అంటే టర్కిష్ వాళ్ళలో స్టఫ్ అని. సో ఇది టర్కిష్ డిషా? అవునండి. మనం క్యాబేజ్ లీవ్స్ లో వాటిని బ్లాంచ్ చేసి వాటిలో మనం రైస్ ని స్టఫ్ చేసి స్టీమ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ప్రాసెస్ చెప్తుంటేనే ఎలా ఉంటుందో చూడాలని, తినాలని కూడా అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రెడీయా మీరు? రెడీ అండి. ఓకే, క్యాబేజ్ డోలమస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ డోలమస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాబేజ్ ఆకులు తగినన్ని, బియ్యం 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, టమాటో ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో సాయిరామ్ గారు ముందేం చేయాలి? మనం ఈ ప్రాసెస్ లో మనం స్టీమింగ్ పెడుతున్నాం కాబట్టి మనం ముందుగా మన ఇడ్లీ పాత్రని స్టీమింగ్ లో పెట్టి ఆన్ చేసి వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో మీన్ వైల్ ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటారా? అవునండి. ముందుగా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం. సో
సో ముందు ఆయిల్. అవును, ఆయిల్ వేడైన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క, దీంట్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు. అవునండి, సన్నగా తరిగిన వేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. ఓకే, సన్నగా తరిగిన క్యాప్సికమ్ అండి. సో ఇప్పుడు మీరే ఇయర్ చదువుతున్నారు? నాది థర్డ్ ఇయర్ రన్నింగ్. ఇది కూడా ఫైనల్ ఇయర్. అవునండి. ఓకే, ఏ డిపార్ట్మెంట్? నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి కిచెన్ అండి, కిచెన్, ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్ వేసుకుంటాం. టమాటో పేస్ట్. అవునండి, టమాటో ఉడికించి కచ్చా పచ్చగా టమాటోని ఉడికించి దాని యొక్క తొక్క తీసేసి అలాగే గింజలు కూడా తీసేసి పేస్ట్ ఫ్రై చేస్తాం. ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో మనం కొంచెం టొమాటో ప్యూరీ వేసుకుందాం. ఓకే, టొమాటో ప్యూరీ మనకి మార్కెట్లో దొరుకుతుందండి రెడీమేడ్. ఇప్పుడు ఇందులో టమాటో కూడా కొంచెం కుక్ అయింది. ఆల్రెడీ మనం ముందు కుక్ చేసాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం. ఉడికించిన రైస్ అండి. అవును, మనం ఇది రైస్ ప్లేస్లో మనం సేమ్ ఇలాగే చేసుకుని మనం సోయా గ్రాన్యూల్స్ కూడా వేసుకోవచ్చు అండి, రైస్ ఇష్టపడిన వాళ్ళు. ఓకే, లేదు అంటే పన్నీర్ కూడా వాడుకోవచ్చు. రైస్ వద్దనుకుంటే వేరే ఏదైనా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఇప్పుడు సన్నగా తరిగిన పిస్తా పప్పు. పిస్తా, అవునండి, సన్నగా తరిగిన బాదం. ఇప్పుడు మనం యాక్చువల్గా స్టఫింగ్కి క్యాబేజీ వాడతాం. క్యాబేజీ కాకుండా టమాటోస్ని పైన కట్ చేసి లోపల సీడ్స్ తీసేసి స్టఫ్ చేసుకోవచ్చు. ఓకే, మనం లెట్యూస్ వాడుకోవచ్చు. ఓకే, దీంట్లో కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం సాల్ట్ ఇందాక వేసుకున్నాం కూడా ఇప్పుడు చూసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అండి. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ లో వచ్చేసి పార్స్లీ వాడతారు, మనకి పార్స్లీ అవైలబుల్ ఉండదు కాబట్టి మనం కొత్తిమీర వాడుకోవచ్చు. మనకి స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్యాబేజ్ ఆకులు తీసుకుని దాంట్లో స్టఫ్ చేసి మనం స్టీమ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా కొంచెం వేడైంది. ఇప్పుడు మనం క్యాబేజీలు ఇవి తీసుకోవాలండి. ఈ క్యాబేజీలో మనకి ఇక్కడ గట్టుకున్న పార్ట్ మనకి అవసరం లేదు, తీసేయచ్చు. ఈ క్యాబేజీని మనం వేడి నీళ్ళలో ముంచి తీసేసామండి, పచ్చిదనం పోవడానికి. వేడి నీళ్ళలో ముంచి తీసారు? అవునండి. దీంట్లో మనం చేసిన మిక్చర్ పెట్టుకుంటాం. మిక్చర్ పెట్టి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది ఊడిపోకుండా మనం టూత్ పిక్ తో ఇక్కడ టూత్ పిక్ పెడితే సరిపోతుంది. మన టర్కీ దేశంలో వచ్చేసి వాళ్ళు క్యాబేజ్ బదులు గ్రేప్ లీవ్స్ వాడతారండి. గ్రేప్ లీవ్స్? అవునండి. ఓకే, సో మనకి ఇక్కడ అంత కష్టం కాబట్టి అవైలబుల్ ఉండడం క్యాబేజ్ వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్యాబేజ్ లో కూడా వచ్చేసి మనకి ప్రతి ఒక్క 100 grams క్యాబేజ్ లో 25 grams క్యాలరీస్, అలాగే 6 grams కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫ్యాట్ వచ్చేసి 0.1 gram ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు పెట్టుకుందాం లోపల. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ కుకింగ్ పెట్టుకుంటే సార్ ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుని స్టీమ్ చేసుకోవడమే. ఓకే, ఎంతసేపు ఉంచాలి? ఒక 5 minutes ఉంచే సరిపోద్దండి. ఆల్రెడీ ఇందాక మనం ఒకసారి బ్లాంచ్ చేసాం కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 minutes ఉంచే సరిపోతుంది. సో ఒక 5 minutes వెయిట్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. చూద్దామా? చూద్దాం. చాలా బాగా కుక్ అయ్యండి. అయిపోయా? అయిపోయాయి. ఓకే, సో స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ సర్వ్ చేసేసుకుందాం. సో ఇంచక్క టూత్ పిక్ ఉంది కాబట్టి తీసుకోవడం కూడా ఈజీ. కట్ చేస్తారా? లేదు, ప్రెజెంటేషన్. ఇప్పుడు దీనిపైన ఒక లెమన్ వెజ్, దానిపైన ఆలివ్ తో గార్నిష్ చేస్తే. ఓకే,
ఈ సాస్ ఏంటి, ఎలా చేశారు? దీన్ని టర్కీలో వచ్చేసి జాజ్కీ సలాడ్ అంటారండి. ఓకే. అంటే దీన్ని గ్రీక్ సలాడ్ అని కూడా అంటారు. దీంట్లో వచ్చేసి మనం పెరుగుని దాంట్లో నీళ్ళు లేకుండా మనం క్లాత్ లో పడేయాలండి. ఓకేనండి. అది అయిన తర్వాత అది సాఫ్ట్ చేయాలండి. దాంట్లో మనం కుకుంబర్ ని అదే మన దోసకాయని గ్రేట్ చేయాలండి. గ్రేట్ చేసి దాంట్లో నీళ్ళని మొత్తం తీసేసి పిండేసి దీంట్లో వేసి దీంట్లో మన వెల్లుల్లి ఉంటుంది, వెల్లుల్లిని సన్నగా తరిగి నూనెలో ఆయిల్లో సాటే చేసి ఆలివ్ ఆయిల్లో దాంట్లో వేయాలి. దాంట్లో కొంచెం దిల్ లీవ్స్ అని ఉంటుంది, మనకి దిల్ లీవ్స్ దొరుకు కాబట్టి కొరియండర్ మింట్ వాడచ్చు. లెమన్ స్క్వీజ్ చేయాలి, లెమన్ జ్యూస్ కూడా వేయచ్చు. లెమన్ జ్యూస్ కూడా వేయాలి. దీనికి డిప్ గా చాలా బాగుంటుందండి. ఈ డిప్ గా సెట్ అవుతుంది. అవునండి. సో పెరుగు నీళ్లు లేకుండా వడగట్టేసి అందులో కుకుంబర్ కూడా గ్రేట్ చేసేసి దాన్ని కూడా నీళ్లు లేకుండా వడగట్టేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వాడుకోవచ్చు. లెమన్ జ్యూస్, సాల్ట్, పెప్పర్. లెమన్ జ్యూస్, సాల్ట్, పెప్పర్ అలా ఈ సాస్ ని తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ కూడా చాలా బాగుంటది, మన ఎండలో ఎప్పుడైనా బయటకు బాగుంటుంది. ఓకే. మన క్యాబేజ్ డోల్మస్ రెడీ అండి. ఓకే, క్యాబేజ్ డోలమస్ రెడీ అండి. టేస్ట్ చూడిపోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ డోలమస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, అన్నం, తరిగిన పిస్తా, తరిగిన బాదాం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన క్యాబేజ్ ఆకుల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, క్యాబేజ్ డోలమస్ రెడీ. క్యాబేజ్ డోలమస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ నైస్, చాలా బాగుంది. నేను సాస్ టేస్ట్ చేయడం మర్చిపోయా, సాస్ టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు సమ్మర్ లో ఇలాంటివి చేసుకుంటే సాసెస్ టేస్ట్ ఏదన్నా స్నాక్స్ లాంటివి చేసుకున్నప్పుడు డిప్ డిప్స్ కూడా ఏంటంటే ఆ సమ్మర్ కి రిలేటెడ్ గా, సీజన్ కి రిలేటెడ్ గా ఉన్నాయి చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ థాట్ ఏదో చాలా బాగుంది. క్యాబేజ్ లో రోల్ చేసి దాన్ని మనం స్టీమ్ చేయటం అనేది బాగుంది. నైస్. మీకు ఎలా అనిపించింది రాజు గారు? రెండు కూడా చాలా బాగున్నాయి. అంటే రెగ్యులర్ కి కొంచెం భిన్నంగా. ఓకే. సో అంటే చాలా మంది కూడా ఏంటంటే ఇవి రెస్టారెంట్లలో కానీ హోటల్స్ లో కానీ వెళ్తేనే అక్కడే మనకు దొరుకుతాయి మనకి. అలా కాకుండా అక్కడ కూడా రేర్ గా అంటే వాళ్ళ మెనూలో ఉంటేనే మనకు ఉంటాయి. అలా కాకుండా ఇలా మన షో ద్వారా వీళ్ళు ఇలా కేటరింగ్ కాలేజ్ నుంచి ఈ డిష్లన్నీ కూడా అంటే మామూలుగా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడం అనేది బాగుంది. మీ ఐడియాస్ రెండు కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు రెండు టర్కిష్ వంటలు టేస్ట్ చేశాను ఈ రోజు నేను. చాలా బాగున్నాయి రెండు కూడా, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. అండ్ అలాగే మహేశ్వర్, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పాలు మామూలుగా మనం కాచుకునేటప్పుడు కొద్దిగా పొంగొచ్చిన వెంటనే ఆఫ్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా పొంగొచ్చిన తర్వాత సిమ్ లో కాసేపు వేడి చేసి ఉంచుకున్నట్లయితే పాలు త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? ఒక డిఫరెంట్ కచోరీ చేస్తున్నాను. ఓకే. కద్దూకా కచోరీ, సొరకాయతో కచోరీ చేస్తాను. కద్దుకా ఖీర్ విన్నాము, కద్దుకా కచోరీ డిఫరెంట్ గా ఉంది. ఎస్, అంటే జనరల్ గా ఎక్కువ ఏంటంటే మనం పప్పులతోనే చేస్తూ ఉంటాం కచోరీ అనేది. అవును. సో ఇక్కడ నేను వాటర్ వెజిటబుల్ తో చేస్తున్నాను. సూపర్ గా ఉంటుంది. మీరే టేస్ట్ చేస్తారుగా? ఓకే, సో అయితే మరి చూసేద్దాం ఎలా ఉంటుందో. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. కద్దుకా కచోరీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కచోరీలు కానీ లేదా సమోసా లాంటివి చేసుకునేటప్పుడు పిండి కొంచెం ముందుగానే కలిపేసి పెట్టేసుకోవాలి. అవును. సో కొంచెం నానితే మనకు సాఫ్ట్ గా బాగా వస్తుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో మైదా పిండి, సో దాంట్లో కొద్దిగా ఉప్పు,
అలాగే కొద్దిగా నూనె, అంటే ఇది కొంచెం కాచిన నూనె వేసాను. వేసేసి కొంచెం మనం ఇలా కొద్దిగా మెత్తగానే రావాలండి మనకి కచోరీకి, చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో నెక్స్ట్ మనకు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. సో అదే ఆయిల్ మనం ఇక్కడ వాడుతున్నాం. ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ సొరకాయ మనం పచ్చిగా వాడుకోలేం కాబట్టి కొంచెం టెంపరింగ్ చేస్తున్నానండి, కొంచెం వేయిస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో లేదా కొంచెం తురిమి అయినా వేసుకోవచ్చు. సో కావాల్సిన దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అల్లం ఆ పచ్చిమిర్చితో పాటు కొంచెం జీలకర్ర వేసినా బాగానే ఉంటుంది ఈ సొరకాయ కాంబినేషన్కి. ఓకే, సో ఇది వేగుతున్నప్పుడే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే ఆమ్చూర్ అండి. ఓకే, సో కచోరీ కాబట్టి మనకు కొంచెం చట్పటా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే, స్టఫింగ్ రెడీ అయిపోయింది మనకు. సో ఇది కొంచెం చల్లారితే మనం కచోరీని చుట్టేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం. ఎస్. ఓకే, సో కొంచెం ఈ స్టఫింగ్ చల్లారాలి. ఆలుపొక్క చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు, అంటే చాలా మొత్తంలో ఉల్లిపాయలు వేయిస్తున్నాం అనుకోండి, తొందరగా వేగం. ఇలాంటప్పుడు ఒక చిటికెడు పంచదార కనుక వేసి వేయించుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. పంచదార వేయమన్నాను కదా అని చాలా వేసేసారనుకోండి, కూర టేస్ట్ మారిపోతుంది, తీయగా అయిపోతుంది. అందుకని ఎక్కువ పంచదార వేసుకోకూడదు. ఒక చిటికెడు మాత్రమే వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి, వంట చేసుకోవడం తొందరగా అవుతుంది. చిట్కా చూసారు కదా, చల్లారిపోయింది రాజు గారు. రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం కచోరీలు చుట్టేసుకున్నాం. ఓకే, సో ఒక్కొక్క దాన్ని మనం పల్చగా చేసేసుకోవాలి. సో కర్రతో చేసుకున్నా అంటే కొంచెం పూరీల సైజులో చేసుకుని స్టఫింగ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఇలా కచోరీ షేప్ పెట్టేసుకుని సో అన్ని రెడీ పెట్టేసుకుని ఒకేసారి మనం ఫ్రై చేసుకుంటాం. సో రెడీ అయిపోయి. ఓకే, సో ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో అది కొంచెం స్లోగా ఫ్రై అయితే మనకి మొత్తం ఈవెన్ గా లోపల వరకు కూడా బాగా ఉడుకుతుందండి. సో కొంచెం పిండి మందంగా ఉంటుంది కదా పైన కోటింగ్ అనేది, లేయర్ అనేది. సో అది బాగా ఫ్రై అయితేనే మనకు తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. ఓకే, సో ఎలాగో ఇక్కడ టైం పడుతుంది కాబట్టి కార్వింగ్ కూడా చేసేసుకుందామా రాజు గారు? ఓకేనండి. సో కార్వింగ్ ఈజీగానే చేస్తున్నాను. సో బ్రెడ్ స్లైస్ తో ఫిష్ లా చేస్తున్నాం. సో క్యారెట్ తో కొంచెం ఫిన్స్ అవి పెట్టేసి సో నోరు భాగం కట్ చేసింది. ఇది మనకు వెనకాతల టేల్ లా వచ్చేస్తుంది.
ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్యారెట్ హాఫ్గా కట్ చేసుకుని స్లైసెస్లో చేస్తున్నాం. సో వీటిని మనం ఫిన్స్లా పెడతాం. ఒక్కొక్కటిగా అన్ని మనం అలా అరేంజ్ చేసేసుకోవాలి. దీన్ని టర్న్ చేద్దామా రాజు గారు? ఒకసారి టర్న్ చేద్దామండి. కొంచెం కలర్ చేంజ్ అయితే మనకు రెడీ అయిపోయినట్టు. అవి వచ్చేసి ఆలివ్ తీసుకున్నాను. మధ్యలో మనకు కొంచెం హాలోగా ఉంటుంది కదా, సో ఇలా సింపుల్గా చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కొంచెం మనం ఇచ్చేటప్పుడు శాండ్విచ్ లాంటివి ఇవ్వాలనుకున్నప్పుడు సో ఇలాంటివి తయారు చేసేసుకుని మనం పైన మయోనైస్ బటర్ ఇవన్నీ అప్లై చేసేసి పైనుంచి టొమాటో కానీ కీరా కానీ వాళ్ళకి నచ్చిన వెజిటబుల్ సో ఇలా అరేంజ్ చేసి ఇచ్చేస్తే చూడడానికి బాగుంటుంది. వాళ్ళు హ్యాపీగా కూడా తినేస్తారు. సో టోటల్ డ్రై. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆయిల్ వల్ల మనకి అబ్జర్వ్ అవ్వడం చాలా తక్కువ ఉంటుంది. చాలా డ్రైగా ఉంది. అవునండి. ఓకే, సో మరి వేడిగా రెడీ అయిపోయాయి కద్దుకా కచోరీలు. మరి టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసుకుందాం. కద్దుకా కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో సొరకాయ మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కద్దుకా కచోరీ రెడీ. కద్దుకా కచోరీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. చాలా బాగుంది రాజు. కొంచెం చట్పటాగా ఉంది అండ్ మీరు అన్నట్టు లోపలంతా సాఫ్ట్ గా ఉంది. సో పైన మనకి ఆ పిండి కొంచెం కలిపి పెట్టేసాం కదా ముందే. సో అది మంచిగా కరకరలాడుతూ బాగుంది. కొత్తగా ఉంది కచోరీలో ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. సొరకాయ యూజ్ చేసి చేయటం బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఒకే రకమైన కచోరీలు చేసుకుని బోర్ కొట్టుంటుంది కదా, సో డిఫరెంట్ గా ఈ కచోరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం గ్రీన్ టీ మసాలా చేసుకుంటూ ఉంటాము, అలాగే పచ్చి బఠానీలు ఉడికించుకుని తింటూ ఉంటాము, ఇంకా బఠానీల్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం. అయితే వీటి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి వీటిలో ఇన్సులిన్ అనేది దొరుకుతుంది, ఇంకా పీచు బాగా ఉంటుంది. అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉడికించిన తర్వాత వీటి కలర్ మారిపోతూ ఉంటుంది కదా, అలా కలర్ మారిపోకుండా ఉండాలి, పచ్చగానే ఉండాలి, వాటి సహజ రంగు కోల్పోకుండా ఉండాలి అంటే ఈ పచ్చి బఠానీలు ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లటి నీటిలో కనుక ఉంచుకున్నట్లయితే వాటి సహజ రంగును అవి కోల్పోకుండా పచ్చగానే ఉంటాయి. ఈ రోజు అభిరుచిలోని వంటలు చూశారు కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. అవిసె గింజల వంకాయ కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. అవిసె గింజలు అనేది వెజిటేరియన్ సోర్స్ లో ఏకైక ఒమేగా-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఐటమ్. దీని వలన ఏమవుతుందంటే మనకు చక్కగా
వ్యాధి నిరోధక శక్తి పెంచడం, దీని ఇమ్యూనో న్యూట్రియంట్ అని కూడా చెప్తారండి. అంటే మన బాడీకి చాలా 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 ఉపయోగకరమైన ఒక పోషక విలువ. దీని లోపం ఎప్పుడు తెలుస్తుందంటే, ఇప్పుడు ఐసీయూలో కూడా పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. కొంతమంది ఐసీయూలో కూడా ఏ కారణాని కోసమైనా ఫీవర్ కానీ అలా ఉంటారు. అలాంటప్పుడు కూడా దీని కొరత రాకూడదండి. సో రోజువారీ డయట్లో ఇది ఉండాల్సిన అవసరం మనకు ఎంతో ఉంటుంది. సో తప్పనిసరిగా కంపల్సరిగా మనం డైలీ డయట్లో వాడుకోవాల్సిన ఒక ఐటమ్ ఈ omega-3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. డైలీ అంటే వారానికి 2-3 టైమ్స్ అయినా అవిసె గింజలు తీసుకున్నా, రోజు 5 గ్రామ్స్ తీసుకున్నా చాలా 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 మంచిది. సో అవిసె గింజలు ఎలా తీసుకున్నా దాని పోషక విలువలు మనకు వస్తాయండి. ఇలా కూరల్లో వేసుకొని తీసుకున్నా పర్వాలేదు, పాలల్లో వేసుకొని తీసుకున్నా పర్వాలేదు. మనకు కానీ కావాల్సిన పోషక విలువ ఈ అవిసె గింజలు. చాలా చాలా బాగున్నాయి, నోట్ చేసుకొని ట్రై చేయండి. పన్నీర్ చీజ్ బైంగన్ కూడా బాగుందండి, బట్ కొంచెం క్యాలరీ ఎక్కువ. పన్నీర్, చీజ్, బైంగన్ ఇవన్నీ కూడా మనకు టొమాటోస్, మైదా అన్నీ కూడా మనకు కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో పన్నీర్ అండ్ చీజ్ రెండు ఒక ఐటెంలో వాడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ కంటెంట్ పెరగడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. పన్నీర్ విడిగా, చీజ్ విడిగా వాడుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా పన్నీర్ వాడేటప్పుడు చీజ్ అనేది మనం తగ్గించుకోవాలి. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, చీజ్ అనేది కంప్లీట్గా కొవ్వు పదార్థం కాబట్టి ఇది మనం దేంతోనైనా కాంబినేషన్గా వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. మైదా అవాయిడ్ చేయొచ్చండి, చూసుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. క్యాబేజ్ డోలమోస్ ఇది చాలా డిఫరెంట్గా కొంచెం స్టీమింగ్ పద్ధతిలో ఉంది. ఎనీథింగ్ అండి, ఎనీ ఐటమ్ మనం స్టీమ్ చేసేటప్పుడు దాని వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్టీమింగ్లో పోషక విలువలు రీటైన్ అవుతాయి, అంటే పాడవకుండా అందులోనే ఉంటాయి. అందుకనే మనం స్టీమింగ్లో ఏ ఐటెం చేసినా, వెజిటబుల్స్ కుక్ చేసినా, ఇడ్లీ చేసినా, కుడుములు చేసినా, ఏది చేసినా కూడా మనకు అవి పోషక విలువలు చాలా 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 సుపీరియర్. క్యాలరీస్ కూడా మనకు అనవసరంగా యాడ్ అవ్వవండి, ఎందుకంటే వీఆర్ నాట్ షాలో ఫ్రైయింగ్, డీప్ ఫ్రై చేయట్లేదు. సో ఎక్కడా కూడా మనకు ఆయిల్ అనేది అనవసరంగా విజిబుల్ ఫ్యాట్ అనేది మనం యాడ్ చేయట్లేదు. సో ఈ రకమైన ఈ డిష్ కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. ఇట్ ఈస్ అ మీడియం క్యాలరీ డిష్. తర్వాత కద్దూకా కచోరీ, బట్ కచోరీ అనగానే మనకు మైదాతో డీప్ ఫ్రై చేస్తున్నాం. ఒక్కొక్క కచోరీలో 225-250 క్యాలరీస్ దాకా కూడా రావచ్చు. ఇప్పుడు గోధుమ పిండితో చేసుకుని కద్దు క్వాంటిటీ చాలా ఎక్కువగా తీసుకుంటే వన్స్ ఇన్ వైల్ ట్రై చేసుకోవచ్చు, కానీ బట్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ అండి. సో ఇవాళ మీరు చూసిన క్యాబేజ్ డోలమోస్, పన్నీర్ చీజ్ బైంగన్, అవిసె గింజల వంకాయ కూర చాలా బాగుందండి. బట్ బెస్ట్ థింగ్ అవిసె గింజల వంకాయ కూర నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన 2 రెసిపీస్, వంకాయ అవిసె గింజల కూర అలాగే కద్దుకా కచోరీ, రెండు చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెస్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.